సాతాను యొక్క దిష్టి, సాతాను యొక్క దిష్టి అనేటటువంటి దేవుడు మాటల్ని మనం పరిశీలిద్దాం. ప్రేమ దేవుడు బిడ్డలారా, దిష్టి అంటే చూపు. దిష్టి అంటే ఏంటి? చూపు. దిష్టి తగిలింది అని అంటారు చూసారా, విషపు చూపు చోకింది అంటారు చూసారా. అలాగే సాతాను కూడా ఒక విషపు చూపు కలిగింది. అది ఒక విషపు పూరితమైనటువంటి ఆలోచన కలిగింది. అది చూస్తే మాడిపోవటమే. అది చూస్తే బ్రతికి బట్టగడిన వారు బైబిల్లోనే చాలామంది రాజులను మొదలుకొని, ప్రవక్తలను మొదలుకొని, విశ్వాసులను మొదలుకొని చాలామందిని అది మట్టు కరిపించేసింది. బైబిల్ గ్రంథంలోనే దాని చూపుకి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేలుకు వేలు ఉన్నారు దాని చూపుకు బలైపోయారు. ఎందుకంటే దాని చూపు విషపు చూపు. అది విషపు చూపు కలిగింది. అది మనుషులకి దిష్టి పెట్టిద్దంట. దిష్టి అంటే చూడటం. చాలామంది చూడండి, దిష్టి తగిలింది మాకు. ఎవరైనా భోజనం చేసేటప్పుడు ఇట్లా చూసినప్పుడు దిష్టి తగిలింది మాకు అని అంటారు. దానికి ఏం చేస్తామంటే కొంతమంది దిష్టి తగిలిందని ఉప్పు కళ్ళు ఇట్లా తీసి పడేస్తారు. అయితే ఈ కంటిలో, ఈ రక్త మాంసాలు కలిగినటువంటి ఈ కంటిలో దిష్టి కన్ను అంటే ఏది లేదు. అది ముందు మనం గమనించుకోవాలి. ఈ కంటిలో దిష్టి అంటే ఏం లేదు. మనుషులు, స్త్రీ పురుషుల్లో దిష్టి కన్ను అంటే ఏది లేదు. ఆ చూపు వలన మనకేదో ఒక ప్రమాదం అనేది దాపరిచ్చిద్ది అనేది ఏమి కూడా లేదు. అవన్నీ కొంచెం అపోహాలు. కానీ భయంకరమైనటువంటి దిష్టి పెట్టేటటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి కానీ చూసిందంటే పచ్చని చెట్టు కూడా బగ్గుమని మండిపోద్ది, ఎండిపోద్ది. అలాంటి భయంకరమైనటువంటి దుష్ట శక్తి సాతాను. దాని గురించి చాలామందికి తెలియదు. దాని ప్రభావం చాలామందికి తెలియదు. 40 సంవత్సరాల నుంచి యేసుని తెలుసుకున్నా, 30 సంవత్సరాల నుంచి యేసుని తెలుసుకున్నా, అది ఎక్కడ ఎలా దిష్టి పెట్టిద్దో, ఎలాగ చూసి మనిషిని చంపేసిద్దో అసలు ఎవరికి కూడా తెలియదు. ఇంకో విషయం చెప్పాలంటే బోధకులు అన్న వాళ్ళకు కూడా తెలియదు. ఎక్కువ శాతం, 100కి 90% కూడా తెలియదు. బోధకులు అన్న వాళ్ళకు కూడా తెలియదు. అది తెలిస్తే బోధ ఎలా చేయాలో బైబిల్లో ఉన్నటువంటి బోధ ప్రకారమే చేసేవాళ్ళు. బోధ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎవరిష్టమైన వాళ్ళ బోధ అయిపోయింది. కాబట్టి అది ఏ విధంగా దిష్టి పెట్టిద్ది, ఏ విధంగా మాడిపోతారు. దాని దిష్టి తగిలితే ఎంత ప్రమాదం మనకి చేకూర్చిద్ది. వాటన్నిటిని మనం బైబిల్ నుంచి చూద్దాం. పచ్చగా ఉంటే ఓర్చుకోలేదు. దానికి ఉన్నటువంటి మొట్టమొదటి గుణం. దేవుళ్ళో ఎదుగుతుంటే ఓర్చుకోలేదు. దానికి ఉన్నటువంటి మొట్టమొదటి గుణం. ఆది తల్లిదండ్రులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది తల్లిదండ్రులు దేవుడిలో ఏ పాపం ఎరగకుండా చక్కగా పచ్చగా ఉంటున్నారు. పచ్చగా ఉంటున్నటువంటి వారిని చూసింది. చూసి వారిని బలి చేసేసింది. చూడండి, వాళ్ళ మీద పడింది చూపు. వచ్చి ఎవరు చూపు పడింది? మనుషుల చూపులో ఆ శక్తి ఏం లేదు. గమనించుకోవాలి. మనకు చాలామంది మనం తెలియక ఏం చేస్తామంటే అమ్మో దిష్టి తగిలింది, అమ్మో దిష్టి తగిలింది అనుకుంటాం. కానీ మనుషుల చూపులో ఆ దిష్టి ఏమి ఉండదు. చాలామంది మనం ఏం చేస్తామంటే, ఒకప్పుడు మనం దేవుడిని నమ్ముకోకముందు ఏం చేస్తామంటే, చెట్లకి కాయలు ఉన్నాయి అనుకోండి, బొప్పాసికాయలు దిట్టంగా పడి ఉన్నాయి అనుకోండి, ఆ బొప్పాసికాయలు చుట్టూ చీరగానే ఏదో ఒకటి గుడ్డ కట్టేసేస్తాం. ఎందుకంటే దృష్టి తగిలితే కాయలు ఓడబడి కింద పడిపోతాయని. లేదంటే కొంతమంది మనం దేవుడిని నమ్ముకోకముందు ఏం చేసామంటే, కాయలు ఉన్నాయి అనుకోండి, ఆ కాయలకి చెప్పు కడతాం. ఎందుకు? ఈ కాయ తాగితే చెప్పు తీసుకుని కొడతా అన్నట్టుగా. చెప్పు చూసారా, చెప్పు ఎట్ట కడతాం? చీర కడతాం. ఎందుకంటే ఆ కాయలకి దిష్టి తగలకుండా
ఇతర ఏం వచ్చి కూడా తినకుండా. చూసారా, దిష్టి కాయలకు తగలదు, చెట్టుకు దిష్టి తగలదు. అసలు మనిషి చూపులో దిష్టి లేదు. మనిషి చూసినందువల్ల ఏ దిష్టి తగలదు. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, చూడకూడదు ఒకటి చూసిందంటే మాత్రం బలైపోతారు. అదే సాతాను. అది చూసింది ప్రపంచాన్ని, అది చూసింది ప్రతి మనిషిని. ఎవరు పచ్చగా ఉంటే, ఎవరు అందంగా ఉండమంటే దేవుళ్ళో ఉంటే అది తట్టుకోలేదు. దాని విషపు చూపు, విషపు దృష్టి మన మీద పెట్టేసి చెట్టు పచ్చగా ఉన్న చెట్టు అంటే జీవితము, బ్రతుకు వడబడిందాకా ఊరుకోదు, ఎండిపోయిందాకా ఊరుకోదు. అలాగే ఆది తల్లిదండ్రుల జీవితంలోనికి వాళ్ళు చక్కగా పచ్చగా ఉంటున్నారు, ఏదైనా తోటలో ఉంటున్న వారి మీదకి ఆత్రంగా వచ్చి వారిని భ్రమ పెట్టి ప్రలోభ పెట్టి పడగొట్టేసి మరణము వారిని వెంబడించేటట్టుగా చేసింది. 1000 సంవత్సరాలు మరణం వెంబడించిందంటే నమ్ముతారా మీరు? 1000 సంవత్సరాలు వెంబడించింది వారిని మరణం. అంటే 1000 సంవత్సరాలకు నేను మిమ్మల్ని చంపాలి అని వారిని 1000 సంవత్సరాలు టార్గెట్ చేసి 1000 సంవత్సరాలు చంపేసింది మరణం. అంతకుముందు వారిని అమరులుగా చేశాడు. ఎప్పుడైతే దిష్టి తగిలిందో వాళ్ళకి మరణము వెంబడించేసేసింది, శరీరానికి మరణం వచ్చేసేసింది. అంతకుముందు మరణము లేదు, అమరులు వాళ్ళు. చూసారా, దాని దిష్టి ఎంత పవర్ఫుల్లో చంపేసిద్ది నిలువున మనిషినది. ఈ సంగతి ప్రపంచానికి తెలియక రక్తమాంసాలు కలిగినటువంటి ఈ యొక్క మనిషిలో ఏదో ఈ కంటి ద్వారా మరో కంటికి దిష్టి తగిలిద్దని మనం అనుకుంటున్నాం, కానీ అందులో ఏమీ లేదు. అది తప్పు. పక్షులు ఎన్నో రకాలైనటువంటి కాయలు తింటాయి, ఎన్నో రకాలైనటువంటి పండ్లు అయితే తింటాయి. వాటికి దిష్టి తగలదే. మనిషికే ఎందుకు దిష్టి తగలాలి? ఒక మనిషి దిష్టి తగలదు. కాబట్టి చూడకూడని చూస్తే మాత్రం దిష్టి తగిలిద్ది. అదే సాతాను. దాని చూపు మనుషుల మీద పడింది. కాబట్టి చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించెను. చూసారా అన్నాడు, దేవుడు చెప్పాడండి. దేవుడు ఆదాముతో చెప్పాడు, నువ్వు దాన్ని తినుదినమున నిశ్చయముగా చచ్చెదని ఆదాముతో చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చింది అది దేవుడి. ఆదాము అవ్వలు ఉన్నప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వారి కుటుంబంలోనికి వచ్చేసి ఏమంటుందో చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో నేను. చూడు, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలే అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసారా, తనతో పాటు తన భర్తకి ఇచ్చింది, అతను కూడా తిన్నాడు. అంటే ఇది దృష్టి పెడితే మనిషి అతిక్రమిస్తాడు. గమనించుకోవాలి, లక్షణాలు గమనించుకోవాలి. ఇది దిష్టి చూపి పెడితే, మనిషి మీద నిఘా పెడితే మనిషి దేవుడి మాటను కూడా ధిక్కరిస్తాడు. దేవుడి మాటని ధిక్కరించాడు అంటే దిష్టి తగిలిందని అర్థం చేసుకోలేక. ఎవరి దిష్టి? ఎస్, దేవుడి మాటను ధిక్కరించేవారు లాంటి ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళకు దిష్టి పెట్టింది. అది దాని విషపు చూపు వారి మీద నిలిపింది కాబట్టి వారు వినరిక.
ఇంకోటి, వాళ్ళు ఎండిపోయిన దాకా అది వదలదు. మళ్ళీ ఆది తల్లిదండ్రులు మరణం వచ్చిందాకా వాళ్ళ మీదకి మరణం వచ్చేటట్టుగా చేసింది. అమరులైనటువంటి వారిని మరణం వచ్చేటట్టుగా చేసింది. మరణించారు, భూమికి చేర్చేటట్టుగా చేసింది. దాని చూపు అంత భయంకరమైన చూపు దాన్ని. అందుకని దాని చూపు నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అదే వాక్యం. ఆ వాక్యం కలిగి, వాక్యానికి భయపడి, వాక్యానికి లోపడి దేవుడి చిత్తం మాత్రమే మన జీవితంలో నెరవేర్చుకుంటే దాని చూపున బారిన పడకుండా, మనం ఎండిపోకుండా, చచ్చిపోకుండా మనం బ్రతుకుతాం. ఆయన బ్రతికిస్తాడు. అందుకే ఆయన వాక్యానికి ఉన్నటువంటి మాట ఏంటి? జీవజాలాలు. అది చూపినటువంటి అగ్ని చూపుకి, అది చూపినటువంటి విషపు చూపుకి మడిసి బలైపోయి ఎండిపోకుండా జీవజలాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. నా మాట వినండి, నాకు లోపడండి, మీరు చచ్చిపోరు, మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. కానీ దాని మాటకే, దాని చూపుకే ప్రపంచం ఎక్కువగా లోపడిపోతుంది. కానీ దేవుడి ఆకర్షణకి లోపడిన వారు, దేవుడి చూపుకి, ఆయన చల్లటి చూపుకి, దయ చూపుకి లోపడిన వారు లేరు. కాబట్టి దాని చూపుకి లోపడి అది దిష్టి పెడితే ఆజ్ఞను అతిక్రమింప చేసింది. చివరికి మరణం వచ్చేటట్టుగా చేసింది. చూసారా? చివరికి మరణం వచ్చేటట్టుగా చేసింది. చూడండి మరో సందర్భం. అదే 3వ అధ్యాయంలో 11వ వచనం. చూడండి, అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూసారా? నేను తినకూడదని, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీగా నేను తింటినెను. ఇక్కడ చూడండి, అది చూసిన తర్వాత, దాని చూపు తగిలిన తర్వాత, దాని దిష్టి తగిలిన తర్వాత ఏమి తేడాలు వస్తున్నాయి? తేడాలు వచ్చేసేస్తున్నాయి. చూడండి, నిజాన్ని ఒప్పుకోవట్లేదు, నిజాన్ని ఒప్పుకోవట్లేదు, ఇంకా దేవుడి మీద నింద నెడుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చాను అని అంటున్నాడు. నిజాన్ని ఒప్పుకోవట్లేదు, దేవుడి మీద నింద మోపుతున్నాడు. అది దాని చూపు తగిలితే, దాని దిష్టికి ఆకర్షితులైతే అలాగే ఉండి దేవారం అంతా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. నన్నేం చూస్తలేదులే అని అనుకోవద్దు. కన్ను ఎర్ర చేసి ప్రతి ఒక్కరిని చూస్తుంది. అది అర్థమైందా? కన్ను ఎర్ర చేసి ప్రతి ఒక్కరిని చూస్తుంది. ఎక్కడ పట్టుకోవాలో దానికి తెలుసు, ఎలా పట్టుకోవాలో తెలుసు. ఆల్రెడీ ప్రతి ఒక్కరిని పట్టుకొని ఉన్నది. అది దాన్ని విడిపించుకోవాలంటే వాక్యం ముందు మనకు తెలియాలి. ఇంకా కిందకి వెళ్దాం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలంలో కొన్ని నాకీగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో. చూసారా? స్త్రీ ఏం చెప్పింది? స్త్రీ కూడా దేవుడి మీదే నెట్టేసింది. నువ్వు చేసేవు కదా సర్పము, ఆ సర్పం నాతో మాట్లాడింది, అది నన్ను మోసపుచ్చింది, అది మోసపుచ్చినందువల్ల నేను తిన్నానని అంటుంది. అంటే దాని దిష్టి తగిలితే నిజాన్ని ఒప్పుకోవట్లేదు. చూడండి, దాని చూపు చోకితే నిజాన్ని ఒప్పుకోవట్లేదు. ఇది నిజమైనటువంటి దిష్టి తగలటం అంటే. నిజాన్ని ఒప్పుకోరిక. ఈ విధంగా అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ప్రియమైన దేవుడి బిడ్డలారా, కేవలము దేవుడి మీద వ్యతిరేకంగా చేసింది, దేవుడి కోసం బ్రతకనీకులను చేసింది, దొంగలుగాను, లోబులుగాను, వ్యభిచారులుగాను, నరహత్యలు చేసేవారు గాను, అబద్ధ సాక్షులు పలికేవారు గాను, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారిని, అంటే భూమి మీద మనుషులందరూ కూడా ఒక తండ్రికి చెందిన వారే, ఒక కుటుంబానికి చెందిన వారే. ఈ కుటుంబంలో చెందిన వారందరినీ విచ్ఛిన్నం చేసింది. ఎవరి దారి వారిదని విచ్ఛిన్నం చేసి పగలగొట్టేసింది కుటుంబాన్ని. దాని చూపు
భయంకరమైనటువంటి చూపు అది. దాని చూపుకి నిజాన్ని ఒప్పుకోరు, చచ్చిపోతారు. ఈ రెండు జరుగుతాయి. ఇక పాపంలోనే ఉండిపోతారు, కానీ పాపాన్ని విడిచి మాత్రం బయటకు రారు దాని చూపు సోకితే. అది చాలా చాలా భయంకరమైనటువంటి వైరస్ లాంటిది దాని యొక్క దిష్టి, చూపు. తర్వాత హెబ్రీ పత్రిక దానికంటే ముందు ఆదికాండం చూడండి. ఆదికాండం 4:8-10 కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడగా వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. చూడండి ఏమంటున్నాడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా అని చెప్పాడు. చంపాడు. రక్తం ఏమో దేవుడికి మొరపెడుతుంది. అసలు ఏం చెప్తాడని అడిగాడు దేవుడు. అడిగితే నా తమ్ముడికి ఏమన్నా నువ్వేమైనా కావలివాడిగా పెట్టా అట్టాకి వంటి, మరి దాని చూపు తగిలితే, దాని విషపు దృష్టి తగిలితే మాడిపోతాడు మనిషి, అబద్ధికుడిగా తయారవుతాడు. ఈనాడు ఎక్కువ శాతం అందరూ ఏమని చెప్పాడు? రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 3 11-12 చూడండి. దాని చూపు బారిని పడితే ఏమయ్యారు? నీతిమంతుడు లేడు. అదిగో చూసారా, దాని దిష్టి తగిలితే ఏమైపోయారు? నీతిమంతుడు లేడు, ఒకడను లేడు. దేవుడి కోసం బతకనీట్లేదు, గ్రహించువాడు ఎవడను లేడు, దేవుడిని వెతుకువాడు ఎవడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూసారా, అందరూ పనికి మాలిన అయిపోయారంట, మేలు చేయవాడు ఎవడు లేడంట. ఎందుకని అలా తయారయ్యారు? ఎందుకని? కోట్ల మంది ఉన్నారు కదా. ఎందుకో తెలుసా? దాని దిష్టి బారిన పడ్డారు, దిష్టి తగిలింది. మనకేమంటే పిల్లలకు దిష్టి తగిలిందని ఉప్పు తెస్తాం, మరి అది దిష్టి పెడితే ఏం తీయాలి ఇప్పుడు? సరైన సమాధానం చెప్పండి. అది ఇసపు చూపు చూస్తుంది, అది దిష్టి పెడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఉప్పు తీస్తే పోద్దా? అది ఉప్పు కాదు కదా, నువ్వేం పెట్టి తీసినా పోదు అది. దేవుడు మాట వింటే పోయిద్ది, అంతే. దేవుడు మాటను, అది ఆ దిష్టి నిన్ను విడిచిపోయి వెళ్ళిపోద్ది, దాని చూపు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. దాన్ని నువ్వు జయించిన వాడు అవుతావు దేవుడు మాట వింటే. అదే ఒక మందు. దాని దిష్టి నీ మీద ఉండకుండా ఉండాలంటే నువ్వు దేవుడి మాట వింటమే ముందు. ఇక ఎవరు వింటున్నారు? ఎవరు వింటలేదు కాబట్టి దాని దిష్టి అందరికీ తగులుతుంది. ఇప్పుడు తగులుతుంది కాబట్టి మాడిపోతున్నారు, ఆద్యమధ్యరాన్ని కాలహరణం చేసుకుంటున్నారు, కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ కాలంలో మరణాలు సంభవించేస్తున్నాయి. ఎందుకంటే దాని దిష్టి చూపు తగిలింది కాబట్టి. దాని చూపు మన మీదకు తగలకుండా మనం మరణం అవ్వకుండా ఉండాలంటే దేవుడి మాట ఖచ్చితంగా వినాల్సిందే. తర్వాత ఇతను అడిగాడు, నీ తమ్ముడు ఏడని, నీ తమ్ముడు ఏడని అడిగినప్పుడు నాకు కావలివాడనా అని నిరభ్రంతంగా అబద్ధం ఆడేశాడు. అంటే హత్య చేసిన వాడు నిజాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా దేవుడు అడిగినప్పుడు సమాధానం ఎలా చెప్తున్నాడు? గరానాగా చెప్తున్నాడు సమాధానం. నువ్వు కావలివాడినా అంటున్నాడు. ఎట్లా వస్తుందో చూడండి దాని దెబ్బకి. అందుకని మరి దాని దిష్టి మనకు తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ తగిలిందేమో హృదయాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కాలం కానీ సమయం కానీ ఏది మనతో ఆగదు. అర్థమైందా? కాలం మనతో ఆగదు, దాని పని అది చేసుకుంటూనే పోద్ది. దినములు చెడ్డవని చెప్పాడు, చెప్పలా? దినాలు చెడ్డవి. కాలం నీ కోసం ఆగదు, సమయం నీ కోసం ఆగదు. నీకు ఇచ్చిన కాలంలో నువ్వేం చేసావు? దాని దృష్టికి పడిపోయి, దాని దృష్టిలో పడిపోయి నాశనం అయిపోతున్నావా? లేదంటే దేవుడి ఆకర్షణకు లోపడి దేవుడి కోసం బ్రతుకుతున్నావా అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దాని దిష్టి తగిలితే ఇదిగో లక్షణాలన్నీ దేవుడి వాక్యాన్ని అతిక్రమిస్తారు, అబద్ధాన్ని చెప్తారు,
నిందలు మోపుతారు, దేవుడి మీద అవసరమైతే నేరాన్ని కూడా మోపుతారు. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను నేను. అది మంచి 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 గుండె వచ్చేసిద్ది, మంచి ధైర్యం వచ్చేసిద్ది. అది దిష్టి పెడితే ఏమాత్రం భయపడరు. సింహపు గుండె వచ్చేసిద్ది, వాక్యానికి అస్సలు భయపడరు. ఎందుకంటే అది దాని గుండె అలా ఉండిద్ది. దాన్ని కూడా వాక్యాన్ని సింహంతో పోల్చాడు. యోధాగోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు. దాన్ని కూడా గర్జించే సింహం వల్ల ఎవడని మింగుదనని వెతుకుతూ తిరుగుతుంది. దాని ప్రభావం కూడా, దాని లక్షణాలు కూడా సింహపు గుండెలాగా ఉంటాయి. భయపడరు, అసలు వాక్యానికి భయపడరు, స్త్రీ అయినా పురుషుడైనా. అందుకని అది దిష్టి పెడుతుంది, విషపు చూపు చూస్తుంది. దాని దెబ్బకి మాడిపోతున్నారు, దాని దెబ్బకి అబద్ధాలు చెబుతున్నారు, దాని దెబ్బకి మోసపూరితమైన ఆలోచనతో ఉంటున్నారు, నిజాన్ని ఒప్పుకోరు. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మన ఎవరి ఇల్లు? మనం ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు, దేవుడి ఇల్లు. కొరింథీ పత్రిక కూర్చోండి, కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుడి వలన మీకు అనుకరింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. చూడండి, మన దేహము దేవుని యొక్క ఆలయము, మనం దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటిని, ఈ ఆలయాన్ని చక్కగా ఆక్రమించేసుకుంది. హిప్నాటిజం అంటారు చూసారా? హిప్నాటిజం అంటే పతాకలో చూపు ఎట్లాగే చూస్తున్నారు అనుకోండి, చూస్తా ఉన్నప్పుడు ఈ చూపుకి ఆకర్షితులైపోతారు. దాన్నే హిప్నాటిజం అంటారు. చూపుతో డైవర్ట్ చేస్తారనమాట. బైబిల్లో కూడా సామెతల గ్రంథంలో ఉంది, చూపుతో సైకిల్ చేస్తారంట. అంటే హిప్నాటిజం చేసిద్దంట. అది చేసి ఇంటిని, దేవుడి ఇల్లు అయినటువంటి, దేవుడి ఆలయం అయినటువంటి మనల్ని హిప్నాటిజం చేసేసింది. ఆలయాన్ని లోపరుచుకొని వచ్చి చక్కగా కూర్చుంది. మనం దానికి పగ్గాలు ఇచ్చాం. ఇక నాయనా నువ్వు పదరా, నేను కూర్చున్నాను నీ మీద, ఇక నిన్ను ఎడు తీసుకెళ్ళాలంటే ఇక నువ్వు నా వాడివి, ఇక నేను నిన్ను తీసుకెళ్తాను రబ్బాయి అని చెప్పి పగ్గాలు పట్టుకొని పరిగెత్తిస్తుంది. ప్రతి మనిషిలో కూర్చుంది. దేవుని ఆలయంలో దేవుడు కూర్చోవాలైతే అది కూర్చుంది. దాని చూపుకి ఆకర్షితులైపోయి దానికి తావిచ్చారు. దేవుని ఆలయంలో వచ్చి దేవుడు కూర్చోవాలైతే అది కూర్చుంది. కూర్చొని నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఓకే వింటానన్నాడు. వింటున్నాడు కూడా. ఇప్పుడు కూడా దేవుడికి ఏమాత్రం భయపడరు. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఇప్పటికైనా నిజమైంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏమన్నాడు తెలుసా? అనేకులు అన్నాడు. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం, అనేకులు, కోట్ల మంది నా రాజ్యంలో చూస్తారు, ప్రవేశించేవారు కొద్దిమంది. ఎందుకన్నాడు? తెలుసు, మైండ్ సెట్ తెలుసు. దేవుడు ప్రతి ఒక్క హృదయాలు ఎరిగినవాడు కాబట్టి, అందరూ హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి నేను వారి వశం చేసుకోనని చెప్పాడు. ఆయన వశం కావాలంటే చిన్న మాట కాదు. ఇలాంటి చిన్న సూపులకి, సాతానిక సూపులకు లోనైన వారు ఎవరు ఆయన వశం కాలేడు, ఆయన చేసుకోలేడు, వారి వశం చేసుకోలేడు. దాని చూపుని తొక్కాలన్నాడు, ఆ చూపుని అనసాలని చెప్పాడు, దానికి నువ్వు లోపడకూడదని చెప్పాడు. ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దానికి బలైన వాళ్ళు కోట్లు మంది ఉన్నారు, మాడిపోయిన వాళ్ళు దాని చూపు దెబ్బకి. అందుకని మనం తప్పించుకోవాలి. మన ఇంటిని కూడా ఆకర్షించేసుకుంది, హిప్నాటిజం చేసింది, ఆకర్షించుకుంది. అదేమో మనకు తెలుస్తులా, మనమేమో ఇతరులను మోసం చేయాలని మనం చూస్తాం. తప్పు కాదు, నిన్నే మోసం చేస్తుంది. అది నిన్ను హిప్నాటిజం చేసి నీలో కూర్చుంది. నీలో ఎటువంటి అవలక్షణం ఉందంటే మాత్రం కూర్చుందని అర్థం. దాని నుంచి తీసుకోవా, ఆ లక్షణాన్ని బయటకు తీసుకోవా.
తీసుకోకపోతే మరణం వచ్చింది కదా, తీసుకోకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం కదా మనం. తీసుకోమని చెప్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నా మాట వింటే నీలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నా మాటే దానికి ముందు, నా మాట వింటమే దానికి ముందు. ఆ సూపు నీకు తగలకుండా ఉండాలంటే నువ్వు నా మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఎదుగో అబద్ధం ఆడొద్దు అబ్బాయి, ఆడను. దొంగతనం చేయొద్దు, చేయను. వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు, కొండేలు వద్దు, మోసపూరితమైన ఆలోచనలు వద్దు, ఇవేమి వద్దు. ఇవేమి ఉన్నాయంటే దాని సూపుకి నువ్వు ఉండవు. సూపుకు ఉన్నావు, దాని సూపుకు లోపడిపోయి నీలో కూర్చుంది అది వచ్చి. చేతులారా నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా ఒక రోజుకి వెళ్ళిపోతావు నరకానికి. అలాగే తీసుకెళ్ళింది ఇస్కారియతు యోధాని కదా, మనందరికీ తెలుసు. ఇస్కారియతు యోధాని నిలువున చంపేసి తీసుకెళ్ళిపోయింది అది. అంత బైబిల్లో ఉన్నా కూడా మనం బైబిల్ చదవం కాబట్టి అందులో ఉన్న భయం ఏంటో మనకు అర్థం కాదు. ప్రేమ దేవుడు బిడ్డలారా, బైబిల్ చదవండి. అది చేస్తున్న మోసం ఇంత అంత కాదు. కాబట్టి ఇళ్ళను కూడా ఆకర్షించేసుకుంది. పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడు మనల్ని? పుట్టించేటప్పుడు దిష్టి కలిగిన బిడ్డల్లాగా పుట్టించాడా? పాపం కలిగినటువంటి బిడ్డల్లాగా పుట్టించాడా? దాని సూపు తగిలిన బిడ్డల్లాగా పుట్టించాడా? లేదు కదా. ఒరిజినల్ బిడ్డల్లాగా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి 7:29 చూడండి. ప్రసంగి గ్రంథం 7:29 వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని, బాగా ఆలోచించండి, వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉండారా? ఆకర్షణకు లోనయ్యారా? ఆకర్షణకు లోనయ్యారు, సూపుకి లోనైపోయారు, సూపుకు బలైపోయారు. వాళ్ళకి ఏ సూపు తగిలింది. అది ఎలా తగిలిందంటే తల్లిదండ్రులను దిష్టి పెట్టింది, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వెళ్ళిపోయింది అది. ఇక వాళ్ళకి చిన్ననాటి నుండే అనేక తంత్రాలు కల్పించుకుంటున్నారు. ఇక ఇదేంటి చిన్ననాటి నుండి తగిలిందా దాని వారికి పిల్లలకి? అవును, చిన్ననాటి నుండి తగిలింది దాని విషపు సూపు తగిలింది కాబట్టి తంత్రాలు బోతులు, చిన్నోడే బోతులు. ఎదుగుతూ ఉంటే అసలు ఆ మాటలు కూడా భయంకరమైన మాటలు, ఆలోచనలు భయంకరమైన ఆలోచనతో ఎదుగుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే సూపు తగిలింది. యథార్థంగా పుట్టించినటువంటి బిడ్డలకి సాతాను యొక్క విషపు సూపు తగిలింది కాబట్టి ఇక వాళ్ళు అలాగే ఎదుగుతారు. అందుకని దాని నుంచి బయటపడాలంటే మార్గం ఒకటే, అది దేవుడి మాట వెంటనే. అన్ని విషయంలో దేవుడి మాట వెంటనే మార్గం. లేదంటే మాత్రం బతికి బట్ట కట్టనీదు. దానికి ఎంతటి వారనేది లక్ష్యం లే. కోటేశ్వరుడా అనేది అసలు పట్టించుకోదు అది. నీకు ఎన్ని కేజీలు బంగారం ఉందా అసలు పట్టించుకోదు అది. నాకు కావాల్సింది నిన్ను చంపుకుంటే నా ఆయుష్ పెరగద్ది, అది నాకు కావాలి. అర్థమైందా? దాని ఆయుష్ ఎలా పెరిగిద్దంట? మనం చచ్చిపోతే దాని ఆయుష్, నరకానికి పోతే దాని ఆయుష్ పెరిగిద్దంట. ఎందుకంటే దేవుడి సంఖ్య తగ్గిపోతా వచ్చింది, దానికి ఆయుష్ పెరుగుతూ ఉండిద్ది. ఆయన సంఖ్య వస్తే యుగాంతం జరిగిద్ది, యుగాంతం వస్తే దానికి నాశనం కలిగిద్ది. అందుకని దాని సంఖ్య రానియకుండా సంఖ్యను తగ్గిస్తుంది. దాని విషపు చూపు చూసి సంఖ్యను తగ్గించేసి అందరినీ పాప పంకులంగా ఉంచి దేవుడిని నమ్ముకున్న వారిని సైతం మోసం చేస్తున్నది. అందుకంటాడు, ఒక మాట అంటాడు కదా, దేవుడిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉన్నారంటాడు. అంటే ఎరుగుదుము అంతే, మాట వరకే. క్రీస్తుని ఎరుగుదుమని కూడా చెప్పుకుంటారంట. ఆయన అంటున్నాడు, నన్ను ఎవరు ఎరిగారయ్యా అంటున్నాడు. పేరుకు తెలుసు, నేను యేసు క్రీస్తు అనే పేరుకు నేను తెలుసు, కానీ నేను తెలీదు. అదేంటి ప్రభు తెలుసు కదా నువ్వంటే? తెలియదు ఎవరికి. పౌలుకు తెలుసు, పౌలుకు తెలుసు. నేను చచ్చిపోయిన తర్వాత చాలామందికి తెలుసు. చాలామంది నన్ను చూశారు. ఎలా చూశారు? పేరుకు మాత్రమే చూడలేదు ఆయన్ని. ఎలా చూశారు తెలుసా? ఆయన లక్షణాలని ఇంజెక్ట్ చేసుకున్నారు, వెళ్ళిపోయినాయి లోపలికి. అది చూస్తామంటే దయగలవాడు, వాళ్ళు కూడా దయగా బ్రతుకుతారు. కృపగలిగిన వాడు, వాళ్ళు కూడా కృపగలిగి బ్రతుకుతారు. సమాధానకర్త ఆయన, వీళ్ళు కూడా ఆయన నమ్మిన వారు కూడా సమాధానంగా బ్రతుకుతారు. ఎలాంటి అవలక్షణం లేదు క్రీస్తులో. ఆయన నమ్మిన వారు కూడా ఎలాంటి అవలక్షణం కలిగి ఉండరు, జాగ్రత్తగా బతుకుతారు. అది క్రీస్తుని ఎరగటం అంటే.
అంతేగాని యేసు ప్రభు నాకు తెలుసు, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, యేసు ప్రభుని బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతానంటే అసలు నీకు యేసునామమే తెలియదు అన్నాడు. యేసుక్రీస్తు నీకు తెలియదు అని చెప్తున్నాడు. అలా యేసే తెలియనప్పుడు పరలోకం ఎలా వెళ్తాను చెప్పండి? అందుకే ఎరుగుదమని వాళ్ళు చెప్పుకుంటారంట. తర్వాత 2 దశలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2 దశలోని పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడంట. ఏడ కూర్చున్నాడంట? వచ్చి దేవుని ఆలయంలో కూర్చున్నాను గనక ఎవడను మిమ్మల్ని మోసపరచనియద్దు. అందరూ మోసపోయారు, ఇంకా మిమ్మల్ని ఎందుకు మోసపరచనిస్తున్నారు? అందరూ మోసగాళ్ళుగా తయారైపోయారు, ఇంకా మిమ్మల్ని ఎందుకు మోసపరచుకొనిస్తున్నారు? అందరికీ అసూపు తగిలింది, అందరూ మాడిపోయి ఉన్నారు, ఇంకా మిమ్మల్ని కూడా వాళ్ళ చేత మాడిపోయిన వాళ్ళ చేత మాడిపోగొట్టుకుంటారు ఎందుకు? చూసారా? అది కూర్చుందంట. వచ్చి ఎలా కూర్చుందంట? ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుతుంది. అది ఎదిరిస్తుందా లేకపోతే మన చేత ఎదిరిస్తుందా? ఆలోచించండి ఒకసారి. అది ఎదిరిస్తుందా మన చేత ఎదిరించేటట్టుగా చేస్తుందా? మనం ఇప్పుడు దేవుడి మాట మనం వింటున్నాం కదా, వినకుండా ఉండామనుకోండి ఎదిరించినట్టే మనం. ఇది ఒక కోణం. కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, చూసారా? ఈ అబద్ధ బోధ చేయటం అనేది కూడా దేవుడి వాక్యాన్ని ఎదిరించటం, అది వారిలోకి వచ్చి వారిని ఎదిరించటం. మనం దేవుడి మాట వినకుండా ఉంటాం, విన్నా కూడా విన్నట్టుగా ఉంటాం. ఈ విధంగా మనలోకి వచ్చి ఎదిరించటం, వాక్యాన్ని పూజించనీయకుండా చేయటం, వ్యక్తుల మధ్య అభిమానం పెంచుతాం, వ్యక్తుల మధ్య ప్రేమ పెరగటం, వాక్యాన్ని తొంగలో తాకటం. ఇది జరుగుతుంది. దిష్టి తగిలింది లక్షణాలు అలాగా ఉంటాయి అంటున్నాడు. మనందరికీ అట్లా దాని దిష్టిని పోవాలంటే మాట వింటమే గురి. ప్రేమ దేవుడి బిడ్డలారా, మంచి మాటలు మీరు వింటున్నారు ఈ సల్లపూట. తర్వాత చూడండి, మార్కు సువార్త అది లోపలికి వచ్చి ఏమేమి మన ఆలయంలో సామాన్లు పెట్టిందో చూడండి మీరు. అది లోపలికి వచ్చేసిన తర్వాత మన ఆలయంలో ఏమేమి సామాన్లు, దాని సామాగ్రిని పెట్టేసింది. మనలో పెట్టేసి అది మన ఇంటిని వాడుకుంటుంది, మన ఆలయాన్ని అది ఏం చేస్తుంది? వాడుకుంటుంది. దాని సామాగ్రిని పెట్టేసి దానికి దిష్టికి దాని చూపుకి మనం లోపడిపోయాం, హిప్నాటిజానికి లోపడిపోయాం. కాబట్టి ఇప్పుడు అది మనం లోపల ఏమేమి పెట్టిందో చూడండి ఇంట్లో. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు ఏం పెట్టిందో చూడండి. మనిషిని ఆలయాన్ని ఆకర్షించుకొని, మనిషిని లోపరుచుకొని, ఆలయంలోకి వచ్చి కూర్చొని ఏమేం పెట్టిందో చూడండి. ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి? ఎవరు వాటిని వెళ్తానికి అనుమతి ఇచ్చారు? లోపలికి వెళ్తానికి అనుమతి ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు, నీకు తెలీదు. నోరు బూతులు మాట్లాడిందనుకో, నీకు తెలియదు, అది కూడా తూచి అనుకుంటున్నావు నువ్వు, కానీ లోపల అది ఉంది. దొంగతనం చేస్తున్నావు అనుకో, తూచి దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావు, తప్పు అది ఉంది లోపల. అది జాగ్రత్తగా ఉండాలి. తీసేసుకోవాలి. అవకాశం ఇస్తున్నాడు ప్రభు. పద్దాకలా ఇస్తాళ్ళే అవకాశం అని అట్లా కాదు. తెలుసో తెలియకో అవలక్షణం ఏదైనా ఉంటే తీసేసుకోమని అవకాశం ఇస్తున్నాడు. లేదంటే మొహాన ఉమ్మి వేస్తానని 7 సంఘాలతో కూడా చెప్పాడు. భయంకరంగా శిక్షించాడు ఆ సంఘాలను ఉద్దేశించి. కాబట్టి చూడండి ఇక్కడ ఏమేమి లోపల పెట్టేసిందో. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు. ఇదిగో చూడండి, దురాలోచనలు పెట్టేసిందంట. దురాలోచనలు అంటే హద్దు లేదే కాటికి. దేవుడి విషయంలో కూడా దురాలోచన చేస్తారు, లోకం విషయంలో కూడా దురాలోచనలే, శరీరం విషయంలో కూడా దురాలోచనలే, అన్ని విషయంలో దురాలోచన అనలా. నాకి లూకి తేడా ఉంది.
పెట్టేసింది. ఎందుకు వచ్చినాయి అవి లోపలికి? దురాలోచనలు. నువ్వు అనుమతి ఇచ్చావు కాబట్టి వచ్చి కూర్చుని అవి. కూర్చుంటే నిన్ను మామూలుగా వదులుతాయా నిన్ను మామూలుగా? వదలవు. ఫుట్బాల్ ఆడుకుంటే అవి అంటే మన భాష అట్లాగా ఉండాలి, అర్థం కావాలంటే. అవి ఏం చేస్తాయి మనల్ని? ఫుట్బాల్ ఆడుకుంటాయి. తంతాయి నిన్ను. చూసారా? ఫుట్బాల్ ఆడుకుంటాను. ఇప్పుడు ఎక్కువ శాతం నమ్మిన వారిని కూడా అవి ఆడుకుంటాయి. చదవండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, అన్ని లూ అంటున్నాడు. అర్థం చేసుకోండి. లూ ఇక్కడ కనపడేది 13, 14 కనపడతాయేమో. ఇక లూ అంటే ఒక్కొక్క దానికి ఎన్నో రకాలుగా ఉంటాయి అంట. అవి చాలా ఉంటాయి. ఇక దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి. ఎవరు పంపిస్తున్నారేంటి బయటికి? ఎవరు పంపిస్తున్నారు? డ్రైవర్ ఎవరు? లోపల ఎవరుండి వాటిని బయటకు పంపిస్తున్నారు? ఇచ్చేవిగా హిప్నాటిజం చేసింది కదా, అది లోపరుచుకుంది కదా నీ ఆలయాన్ని, మన ఇంటిని లోపరుచుకుంది కదా, వచ్చి కూర్చుంది కదా, కూర్చొని వీటన్నిటిని నీతో చేయిస్తుంది, నీతో మాట్లాడిస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది. హృదయంలో ఏదైతే నింపుకుంటావో అదే మాట్లాడిద్ది. అట్లా చేస్తుందంటండి ప్రేమ దేవుడి బిడ్డలారా. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. నిన్ను అపవిత్రపరుస్తుంది అది దిష్టి పెట్టి. దాని చూపుకు నువ్వు లోనైపోయావు, అది నిన్ను అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు అపవిత్రపరిస్తే నీ పరిస్థితి ఏంటి? అపవిత్రుడుగాను అపవిత్రురాలుగాను నువ్వైతే, అపవిత్రం అంటే పాపం, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అపవిత్రత, పాపం అనే అపవిత్రత మనకి ఆపాదించింది. ఇప్పుడు అపవిత్రత కలిగి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఏం జరిగిద్ది? పరలోకానికి అర్హులమే కాదు. అది కావాలి దానికి. మనమేమో చిన్న చిన్నగా ఆలోచిస్తాం దాని గురించి పెద్దగా ఆలోచించాలి. దేవుడికి అస్సలు పూర్తిగా భయపడితేనే అది మనకు చిక్కిద్ది. చిన్న విషయాలను కొట్టేసిద్ది మనది. మన పెద్ద లెక్కేం కాదు. దానికి జాగ్రత్తగా ఉండాలి. దాని విషయంలో వాక్యం అర్థం కావాలి ముందు మనకి. తర్వాత ఇంకా ముందుకెళ్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము. ఇలాగా వచ్చేసి మనుషుల్లో ఈ విధమైనటువంటి చెడు లక్షణాలన్నిటిని పెట్టేసి ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. ఇంకా ఎంత భయంకరంగా మారుస్తుందో చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు, చూడండి ఎలా మార్చేసిందో. స్వార్థం ఎందుకు వచ్చింది నీకు? ఆ లక్షణం ఎందుకు వచ్చింది? మనుషులు అన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. మనుషులు స్వార్థ ప్రియులు, ధనం, దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించువారు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగం అనేది అసలు ఉండదంటండి. అతిథిని ద్వేషించేవారు, అపవాదులు వేసేవాళ్ళు, అజితేంద్రియులు, క్రూరులు. ఏమండి క్రూరులు అనే మాట ఒకసారి ఆగండి. క్రూరత్వం అనేది ఎవరిలో ఉండాలి? జంతువుల్లో సింహంలో క్రూరత్వం చూపించింది. అది క్రూరంగా చంపిద్ది. అది పట్టిందంటే వదలదు. నిన్న చెప్పుకున్నాం ఆదివారం, అది పీక పట్టిందంటే జంతువు గిలగిల అయినా సరే అది వదలదు. మరి అలాంటి క్రూరత్వము మనుషులు ఎందుకు వచ్చింది చెప్పనా? ఒక విషయం చెప్తాను. క్రూరులు అంటానికి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. ఏంటంటే అవి యేసు ప్రభువు రక్తం కార్చాడా? మన గురించి కార్చాడా లేదా? ఆయన బలైపోయాడా? బలైపోయాడు, అల్లాడిపోయాడు. ఆయన్ని చూసి కూడా మనిషి నిమ్మక నీరెత్తినట్టుకున్నాడు. అది క్రూరత్వం కదా? ఆయన చూసి, అయ్యా నేను మీ పాపాల నిమిత్తము నా రక్తము నా ప్రాణాన్ని ఇస్తున్నాను, మీరు బతకండి, పాపం విషయంలో చచ్చిపోయిన అన్నాడు. చూసి ఆలోచించండి. అక్కడ
మీరు వాక్యం విషయంలో బ్రతకండి నీతిగా, పాపాల విషయంలో మాత్రం చచ్చిపోండి అన్నాడు. కానీ ఏం జరుగుతుంది? ఆయన ఏమైపోతే నాకెందుకు, ఆయన రక్తం ఇస్తే నాకెందుకు, నేను చేసేది చేస్తూనే ఉంటా. క్రూరుడు కదా. చూసా ఎంత ఎంత చిన్న విషయంలో పట్టేస్తున్నాడు దేవుడు ఈ మనల్ని. ఆయన ఏమైపోతే నాకెందుకు, నేను చేసేది చేస్తాను ఉంటాను, ఆయన చచ్చిపోతే నాకెందుకు, రక్తం ఇస్తే నాకెందుకు, నేను ఆయన నమ్మితే మళ్ళీ నాకెందుకు. ఇవన్నీ చూడు ఎట్లా ఉండి అసలు క్రూరత్వంగా. అంటే ఆయన మరణమందు దయలేదా? నీకోసం నీ పాపాన్ని విడిపించడానికి సిలువలో బలైపోయాడు కదా. తలన ముళ్ళు కీరటం పెట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకొని రక్తం అంతా కారినా కూడా దయలేదా? అంతంత మేకులు దిగిపోయినాయి పాపం, కాళ్ళలోకి ఏళ్ళలోకి అరచేతుల్లోకి దిగిపోయినాయి మేకులు. ఆయన చూసైనా దయలేదా? అదే క్రూరత్వం అంటే. ఆయన చూసి, ఆయన పడిన బాధ చూసి కూడా, చదువుకుంటా కూడా మాట వింటలేదంటే సింహమే బెస్ట్ నీకంటే, మనిషి కంటే ఎవరు బెస్ట్? అందుకే మనిషిని ఏమన్నాడు? సోమరి, మిస్టర్ సోమరి, సింహల యొద్దకు వెళ్ళి బుద్ధి వాటిని నడతనని పసికట్టు, బుద్ధి నేర్చుకోమని చెప్తున్నాడు. మృగములను విచారించుము, అవి నీకు బుద్ధి నేర్పిస్తాయని చెప్పాడు. చూశారండి ఎంత క్రూరులుగా ఉండారో చూడండి. మాట వినరు, దేవుడికి లోపడరు. ఒక సింహము సాధువు చేస్తే తన దగ్గరికి వస్తున్నటువంటి వారికి తన కామందుని మరవదది. తాను తెచ్చినటువంటి మోసం మొక్కను తిని అతని మీద పడి అతను కరవదది, ఆడుకునిద్ది అతనితో. ఒక క్రూరమైన సింహానికి ఒక మాంసపు మొక్క ఇస్తేనే అతనికి సాధువు అయిపోతుంది. నీకోసం ఉన్న రక్త బొట్టంత ఇచ్చాడే, నీలో క్రూరత్వం పాదు. ఎందుకు పోదా తెలుసా? అది లోపల ఉంది కాబట్టి. అందుకే ఫస్టే చెప్పాను, మాట వినాలి. అన్ని విషయంలో ఆయన మాట వినాలి. ఆయనకి లోపడిపోవాలి. లోపడిపోతే మాత్రం మంచిగా ఉండిద్ది, క్రూరత్వం ఉండదు, సాత్వికుడు అయిపోతావు, దీన మనసు గలవాడు అయిపోతావు, క్షమాగుణం ఉండిద్ది. ఇవన్నీ మంచి లక్షణాలు అభ్యసిస్తాయి. లేదంటే ఆయన మరణమైన నాకెందుకు, నేను చేసుకుంటే పోతానండి, క్రూరులుగా ఉండిపోతారు. చదువు. క్రూరులు మంచి వారిని ద్వేషిస్తారంటండి. చూడండి, మంచి వారిని ఏం చేస్తారు? ద్వేషించేసేస్తారు. అతను బాధపడేది నో, ఐ డోంట్ కేర్, మాకు అనవసరం. అతను బాధపడితే మాకెందుకు, ఏడిస్తే మాకెందుకు, దిగులు పడితే మాకెందుకు, వద్దు. ద్వేషించేయటమే. యేసుప్రభునే ద్వేషించారు, పౌలునే ద్వేషించారు, మొదటి శతాబ్ద క్రైస్తవునే ద్వేషించారు, ప్రవక్తలనే ద్వేషించేస్తారు. అంటే అది లోపల ఉంటే అలాగే ఉంటాయి లక్షణాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి మాత్రమే భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు. అదిగో ఏమంటున్నాడు చూడండి, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. కలిసిపోవద్దు నువ్వు, ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా దేవుడికి తన అదే ఉండదు. ఎవరినైనా సరే ఆయనకి వ్యతిరేకంగా వస్తే ఎవరైనా సరే ఆయన ఊరుకోడు. విముఖుడవై ఉండు అంటున్నాడు, నీకే మంచిది అంటున్నాడు. చూడండి, అట్టి వారికి విముఖుడివై ఉండుము. తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. అంటే అది దాని చూపు తగిలితే, దాని హిప్నాటిజంలోకి వెళ్ళిపోతే, దాని ఆకర్షణలోకి వెళ్ళిపోతే, అది హృదయంలో ఉంటే మనిషి ఎంత తీవ్రతలోకి వెళ్ళిపోతాడో, ఎంత విషపూరితిగా మారిపోతాడో అనేది దేవుడు చెప్తున్నాడండి. అది మనం అర్థం చేసుకోవాలి. మరియు వారు అది చూసారా, వారు తమ మనసులో దేవుడికి మాత్రం చోట్లేదు. ఎవరున్నారు మరి లోపల? సాతాను ఉంది. సాతాను ఉంటే దేవుడు చోటు ఎట్టొచ్చింది? రిజెక్ట్ చేస్తాడు దేవుణ్ణి. రిజెక్ట్ చేసి నేను దేవుళ్ళలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. భ్రమ. దేవుడు ఎప్పుడో నీ నుంచి పోయాడన్న సంగతి అసలు మర్చిపోయారు. చూసారా, ఒక్కసారి 1 గంట 2 గంటలు కూర్చొని విమర్శించుకోవాలి. అయ్యా, నా నుండి వెళ్ళావా, నాలో ఉండవా? నాలో ఉంటే
ఈ లక్షణాలన్నీ ఏం ఉండకూడదు కదా, మరి నాలో ఉండేవి కాబట్టి నువ్వు నాలో ఉండవా అనేది ఒక గంట 2 గంటల్లో దీర్ఘంగా ఆలోచిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలు ఉంటే తీసేసుకోవాలి, మంచిది. దీర్ఘంగా ఆలోచించాలి. చూడండి, మనసులో దేవుడికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవుణ్ణి ద్వేషించేవారు, హింస పెట్టేవారు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులను, దయలేని వారుగా అయిపోయారు. ఇట్టి కార్యములు ఎవరైతే చేస్తారో మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అది దానికి దృష్టి తగిలితే, దాని చూపు తగిలితే తెలిసి కూడా చేస్తారు. అర్థమైంది? ఇప్పుడు దాని దృష్టి తగిలితే, దాని విషపు చూపు తగిలితే తెలిసి కూడా చేస్తారు, అంతేగా. ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా ఎరిగి చేస్తున్నారా, ఎరగకుండా చేస్తున్నారా? ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఎరిగి ఉండి చేయుచున్నారంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఏ కోశాన భయం లేదు. ఏ కోశాన భయం లేదు కనుకే భయం పుట్టిస్తున్నాడు. ఇప్పుడు భయం లేదు కదా, నమ్మిన వారికే లేదంటున్నాడు. చూడు, ఇక్కడ దేవుడిని ఎరిగి ఉండి ఆయన దేవుడిగా మహిమపరచలేదు అంటే దేవుడిని ఎరిగి ఉండి కూడా ఇవి చేయిస్తున్నారంట. అందుకే దేవుడిని ఎరిగినవాడు ఆయన ఉగ్రతకు బలైపోవాల్సిందే. ఇక దేవుడిని ఎరగని వారంటే ఇక చెప్పాల్సిందేం లేదు. మనం ఎరిగాం కాబట్టి దాని దెబ్బకి బలవకుండా, దాని చూపుకి బలవకుండా, దాని హిప్నాటిజానికి బలవకుండా జాగ్రత్తగా ఉంటే తప్ప తప్పించుకుంటాం. అన్నీ ఇదిగో ముసిరేసింది మనకి. ఇప్పుడు చుట్టూ మన చుట్టూ ఇట్ట ఉంది వల, పైన కూడా ఉందనుకో ఎటు వెళ్తాం? ఇది చూడు, ఇదంతా ఉంది కదా వలగా, పైన కూడా ఉందనుకో ఎటు వెళ్ళిపోతాం? ఎటు వెళ్ళలేం. అది ఒక వినపోవాలి అనుకోండి, ఎటు వెళ్ళలేం, ఇందులోనే ఉండి ఉండి చచ్చిపోతాం. అలాగే దాని యొక్క ఆకర్షణకు లోనైపోయి దాని యొక్క వలలో ఉండిపోతే, దాని యొక్క విషపు చూపులోకి చిక్కుకొని ఉంటే అలాగే ఉండిపోయి ఆ పాపాల్లోనే ఉండిపోయి చచ్చిపోతాం, నరకానికి పోతాం. అది దానికి సంతోషం. అందుకని దాని నుంచి, దాని బారి నుంచి మనం విమోచించబడాలంటే యేసు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడాడు. తదుపరి నువ్వు ఖచ్చితంగా 100% మాట వింటమే కావాలి. అర్థమైందా? ఏం కావాలి? మాట వింటేనే దాని కోరలో నుంచి నువ్వు విడిపించబడతావు. లేదంటే నిన్ను నమిలేసిద్ది. అది ఎందరినో నమిలేసింది, నిన్ను కూడా నమిలేసిద్ది, తినేసిద్ది అది. ఇంకా చూద్దాం, కొన్ని సందర్భాలు చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 38. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనివాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు వెళ్ళగోరిన వారైరి. మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశముల నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమును బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను.
ఏం చేశాడంట? ఆకాశ సైన్యమును సేవించడానికి విడిచిపెట్టాడు. చేసుకోండి అబ్బాయిని. ఎన్ని చెప్పినా వినలేదు. ఆకర్షితకు లోపడిపోయారు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఓకే మీరు అదంటే ఎంతో ఇష్టపడుతున్నారుగా. నేను ఎన్ని చెప్పినా మీరు వినరుగా. సముద్రం దాటిచ్చే చూశారుగా. ఆకాశం నుంచి మన్నాను కురిపించని చూశారు కదా. ఇన్ని చేసినా కూడా మీరు నా యందు ఇష్టము ప్రేమ లేదు కాబట్టి ఓకే చేసుకోకండి అన్నాడు. ఆకాశ సైన్యమును సేవించుటకు వదిలిపెట్టేసాడు వారిని. అంటే అర్థం ఏంటి? వాటినే సేవిస్తారు. ఇక ఆకాశంలో ఉన్న వాటినే ప్రేమిస్తారు, సేవిస్తారు. వాటిని సృష్టించినటువంటి సృష్టికర్తను వదిలిపెట్టారు. అది దాని యొక్క కుయుక్తి. దాని యొక్క చూపుకు లోపడిన వారు అలాగొస్తారు, అలాగుంటారు. దాని దిష్టి తగిలిన వారు అలాగా ఉంటారు. కానీ మనం అలాగ ఉండకూడదు. పౌలుని చూడండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులను చూడండి, చావుకైనా సిద్ధపడ్డారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. జీవితాన్ని సమర్పించేసుకున్నారు దేవుడికి. చూడండి అది ఎంత భయంకరంగా చిత్రహింస పెడుతుందో క్రైస్తవుల్ని నమ్మిన వారిని. ఇంకో మాట కూడా చూద్దాం. లోకసువార్త 11:35. లోకసువార్త 11:35 వచ్చిన చూడండి. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా, బాప్తిస్మం తీసుకున్నట ద్వారా మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయన అంగీకరించడం ద్వారా మనలోనికి వెలుగు యేసు ప్రభు ద్వారా ప్రకాశించింది, వచ్చింది. వచ్చినటువంటి యొక్క వెలుగుని ఏమంటున్నాడో చూడండి. కాబట్టి మీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకో. చూసారేమన్నాడు? మీలో ఉన్నటువంటి వెలుగు వెలిగిచ్చాడుగా. యెషయా గ్రంథంలో ప్రభు గురించి రాస్తాడు. ఆయన వాక్యము చీకటి గల చోట్ల దీపమిచ్చు వెలుగిచ్చు దీపమై ఉన్నది. ఆయన అంధకార దేశంలో వెలుగిచ్చు దీపమైన వాడంటే యేసుక్రీస్తు. అలాంటి అంధకారంగా ఉన్నటువంటి యెరూషలేము దేశానికి ఆయన వచ్చి అక్కడ అంధకారంలో ఉన్నటువంటి వారికి, చీకటిలో ఉన్నవారికి ఈ వెలుగునిచ్చాడు యేసుక్రీస్తు. ఆ వెలుగు ఆయన ద్వారా నీలోకి వచ్చింది కదా. వచ్చినటువంటి వెలుగుని ఏం చేసుకోమన్నాడు? చదవండి మళ్ళీ అది. వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకోండి. మళ్ళీ చీకటి రాకూడదు. ఆ వెలుగు పోయి మళ్ళీ చీకటి రాకూడదు. వెలుగుని లేదంటే చీకటిగా మార్చుకోవద్దు మీరు. చీకటి వస్తే ఏమైంది? పైన చదువుకున్నవన్నీ కూడా వచ్చేసేస్తాయి. అదే వెలుగుంటే పౌలు వలె బ్రతుకుతావు, క్షమాగుణం కలిగి ఉంటావు. ద్వేషము, పగ, అసూయలు ఈనాడు ప్రపంచంలో కూడా ప్రతి రాష్ట్రం మొదలుకొని, జిల్లాలు మొదలుకొని, దేశాల మధ్య కూడా అంత ద్వేషము, పగలు, కక్షలు రగులుకుపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటి? లోపల ప్రతి మనిషిలో చీకటి ఆవరించేసేసింది. ద్వేషాలు, పగలు, కక్షలు, ప్రాంతీయతత్వము, కులతత్వము, మతతత్వము, మావాడు, మీవాడు, ధనాపేక్ష, ఇవన్నీ కూడా ప్రతి దేశం మధ్య ఉన్నాయి కాబట్టి కొట్టుకు చస్తున్నారు. ఇప్పుడు వారి వెనక ఒకటి ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. వారి వెనక ఒకటి ఉంది, నల్లటి చీకటి శక్తి ఒకటి ఉంది. అది తెలుస్తున్న వాళ్ళకి, ప్రతి దేశానికి. అయితే ఈ వెలుగు ఎవరైతే ఆకర్షిస్తారో, ఈ వెలుగుని ఎవరైతే నమ్ముతారో వారిలో ఉన్నటువంటి ద్వేషము, పగ అవన్నీ పోతాయి. ప్రేమ ద్వారా దేన్నైనా సాధించవచ్చు, కానీ పగల ద్వారా, కక్షల ద్వారా నరమేధమే జరిగింది. కుప్పలుగా శవాలే పడిపోతాయని చెప్పాడు ప్రభు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చు. అన్ని దేశాల్లో ప్రేమ ఉందనుకో అన్నిటికీ బాగుంటుంది. ఇంకా కొట్టుకోవటం ఏడా, కాల్చుకోవటం ఏడా, తిట్టుకోవటం ఏడా, ఏముండదు. ప్రేమ పోనీ క్షమిద్దాం, ప్రభు నేర్పాడు అని అంటారు. అదే ప్రభు యొక్క వెలుగు లేదు కాబట్టి ఇక ఉండదు. అది నరమేధమే ప్రపంచాలలో. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంది. ఒక్కొక్క దేశంలో పిస్టోల్ పెట్టి కాల్ చేస్తారు, కన్నతకు పెట్టి కొడితే చచ్చిపోతారు.
ఒక్కో చేతులు ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, చేతులు ఎడబెట్టి నరికేసేస్తారు. ఒక తప్పు దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు. ఏ అవయవంతో తప్పు చేస్తాడో ఆ అవయవాన్ని నరికేయటమే. కొన్ని దేశాల్లో ఉరి శిక్ష, కొన్ని దేశాల్లో సజీవంగా ఒక పెట్టెలో పెట్టి మెడకాయని బయట పెట్టేసేస్తారు. కూడు నీళ్ళు ఉండవు, అలమటించి మొత్తం కరిగిపోయి చచ్చిపోతాడు. అలాంటి భయంకరమైనటువంటి శిష్టాలు అన్ని ప్రతి దేశం ఏర్పరచుకుంది. ప్రేమ లేకపోవటమే, అందులో అనుమానమే లేదు, ప్రేమ లేకపోవటమే అవన్నీ. మరి ఇదన్నీ వెలుగుంటేనే ప్రేమ వచ్చింది, లేదంటే అందరూ కూడా దాని దృష్టికి లోపడిపోయారు. తర్వాత చూద్దాం మరో మాట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల చూసారేమంటున్నాడు? ప్రభు దయాళుడు అని మీరు రుచి చూసి ఉన్న ఎడల, ఒకటి కాదు రెండు కాదు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, నటన, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిమ్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను అపేక్షించండి. వాక్యం తాగి పెరగండి, వాక్యమనే పాలు తాగి పెరగండి. వాక్యము తాగితే ఏమైపోతారు? నెమ్మదిగా, సమాధానంగా, రక్షణలో ఎదుగుతారు. ఇప్పుడు మీరు వీటన్నిటిని కలిగి ఎదుగుతున్నారనుకోండి, వీటన్నిటిని మానేసేయమంటున్నాడు. దుష్టత్వము, దుర్మార్గము, వీటన్నిటిని మానేయండి. మానేసి వాక్యమనే పాలు తాగుతూ మీ జీవనాన్ని ఎదుగుంది, మీ బ్రతుకుని సారవంతమైన దాని యందు వాక్యమందు స్థిరపరచుకోండి అంటున్నాడు. అలాగ కానీ మనం మానుకోకపోతే, వాటన్నిటిని కానీ మనం మానుకోకపోతే మన ఆలయాన్ని అది ఆకర్షించుకున్నట్లే, దాని దృష్టికి మనం బలైపోయినట్టే, చివరికి పొట్టులాగా అయిపోతాం. పొట్టు ఆడబోస్తాం మనం తీసుకెళ్ళి, బయట బారేసి నొప్పి పెడతాం. మన పరిస్థితి కూడా రేపు అయ్యేది, కన్ను మూస్తే కానీ తెలియదు. ఒక్కొక్క క్షణంలో నరకానికి పోతారు. అప్పుడు ఏడుపు పొడుపులు ఉన్నాయి కదా, ఎవడు పట్టించుకోడు అప్పుడు. ఇప్పుడేమో ఏం లేదులే, కాలం గడిచిపోతుందని అనుకుంటాం మనం. ఒక్క క్షణమే అన్నాడు యోబు గ్రంథం 13:21 వచ్చిన 21:13 చూసుకోండి. తర్వాత చివరికి ఇంకో మాట చూద్దాం. చివరగా 78:57 వచ్చిన కీర్తన 78:57 వచ్చిన. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. చూడండి, వారి పితరుల వలె వారు కూడా వెనుకకు తిరిగి ఏమైపోయారు? ద్రోహులైపోయారంట. అంటే వెనకకు తిరిగే గుణం అది దిష్టి పెడితేనే తప్ప వెనకకు తిరగం. దాని చూపు తగిలితేనే తప్ప వెనకకు తిరగం. దాని బారిన పడితే తప్ప వెనుకకు తిరగం. కాబట్టి ఇశ్రాయేలీలు దాని బారిన పడ్డారు. దాని చూపుకు బలి మాడిపోయి అరణ్యంలో లక్షల మంది చచ్చారు. తెలుసుగా మీకు అందరికీ, అడ్రాసు లేకుండా చచ్చిపోయారు. విషపూరితమైన పాములు, భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి పాములు, తాపకరమైనటువంటి జ్వరాలు పట్టి పీడించేవారిని చనిపోయారు. రీజన్ ఏంటి? వస్తూ దేవుడి మాటను పక్కన పెట్టేశారు, వెనకకు తిరగటానికి ఇష్టపడ్డారు. ఇదిగో ఈ దోడే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని చెప్పి బహు ధైర్యంగా మాట్లాడారు. ఈ ధైర్యము, ఈ తిరుగుబాటు తత్వము ఎలా వచ్చింది? వారిలో ఉన్న వారికి ధైర్యం పుట్టి చేశాడు. కాబట్టి మనం వెనకకు తిరగకూడదు. వాళ్ళు వెనకకు తిరిగి నశించిపోయారు. మనం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత
వాక్యం అనే పాలు తాగుచు, నిర్మలమైన వాక్యం అనే పాలు తాగుతూ పరిశుద్ధంగా, యథార్థంగా ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఎదగాలంట. వీటన్నిటిని మానేసుకోవాలి. ఏటన్నిటిని? దుష్టత్వము, దుర్మార్గత, దుర్నీతి, వీటన్నిటిని మానుకొని వాక్యమైన పాలతో ఎదగాలంట ఆయన ఎదుట. అలా ఎదుగుతూ ఉంటే మనం వెనకకు తిరగం. కానీ అయినా కానీ మనం వెనకకు తిరిగామంటే మాత్రం మనల్ని దిష్టి పెట్టేసింది అది. ఆ దిష్టికి బలైపోతున్నాం మనం. కాబట్టి ఎందరినో దృష్టి పెట్టింది, ఎందరినో బలైపోయారు. మరి మన మీద కూడా దాని నిఘా ఉండిద్ది. చచ్చిపోయినంత వరకు ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, నిఘా ఎంతవరకు ఉండిద్ది దానికి? మన మీద మనం చచ్చిపోయినంత వరకు దాని నిఘా మన మీద ఉండిద్ది. ప్రతిరోజు దాన్ని జయించుకుంటూ వెళ్ళిపోవాలి మనం. కాబట్టి దాని చూపుకి మనం బలవ్వకుండా, దాని చూపులు, దాని కోరల్లో మనం పడకుండా, ప్రభు మాట వెంటనే దానికి ఒక మందు. ప్రభు ఏదైతే చెప్పాడో, వాక్యం విషయంలో ఎలాగైతే నడమని చెప్పాడో, సంఘం విషయంలో ఎలాగైతే నడమని చెప్పాడో, మాట విషయంలో, చూపు విషయంలో, పాప విషయంలో ఏదైతే చేయమని చెప్పాడో వాటన్నిటిని మనం చేస్తూ ఉంటే దాని బారిన పడకుండా వాక్యం అనే పాలతో ఎదుగుతాం. అప్పుడు వాక్యము మనకు బలం ఇచ్చింది, శక్తి ఇచ్చింది, దాన్ని జయించేటటువంటి శక్తి మనకు వచ్చింది. కాబట్టి మనందరం దాని చూపుకి, దాని దృష్టికి బలైపోకుండా మరి వాక్యం అనే ఖడ్గం పట్టుకొని దాని తంత్రాలు, దాని కుయుక్తులు జయించేవారిగా మనందరం ఉండాలని మరి నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.